యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదాం. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మరొక భాగాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు కలిసి ఉన్నాయండి. అయితే ఇందులో 15వ వచనాన్ని చివరి భాగాన్ని మాత్రమే చదువుదాం. ఎక్కడి నుంచి అంటే యాలయనగా మొదటి నుండి అనే దాని దగ్గర నుంచి చదువుదామండి. చివరి భాగాన్ని మాత్రమే చదువుదాం. చివరి భాగాన్ని మాత్రమే చదువుదాం. యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందడానికి ప్రతి ఆదివారము మనం బల్ల దగ్గరికి కూడి వస్తున్నాం. బల్ల దగ్గరికి కూడి వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశము. ఎందుకంటే ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం బల్ల చుట్టూ కూడి వచ్చినప్పుడల్లా మనం ఎలాగున్నాము అనేది స్వపరీక్ష చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఎందుకంటే మనకు మనంగా స్వపరీక్ష చేసుకోకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే వారితో వీరితో పోల్చుకుంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఎందుకంటే నువ్వు మనుషులతోటే పోల్చుకోగలిగితే వాళ్ళకంటే నువ్వు బాగున్నట్టే కనిపించవచ్చు. కానీ నువ్వు పోల్చుకోవలసింది దేవుడితో. ఎందుకంటే యేసు ప్రభువారిని ఆయనతో మనం పోల్చుకోగలిగితే ఆయన ఎక్కడా పాపము లేనివాడు. ఆయన మాటలో కానీ, ఆయన నడవడిలో కానీ, ఆయన క్రియల్లో కానీ, ఆయన వినికిడిలో కానీ, ఆయన చూపులో కానీ ఎక్కడ కూడా యేసు ప్రభువారిలో పాపము అనేది మనం ఎక్కడ కనుగొనలేము. అందుకని మనం స్వపరీక్ష చేసుకోవాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువారితో మాత్రమే మనం పోల్చుకోవాలి తప్ప ఏ లోకంలో ఏ మనిషితో కూడా మనం పోల్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాము, మనం ఎలాగ జీవిస్తున్నాము. ఎందుకంటే మనం జీవించేది దేవుని కొరకై ఉండాలి అనే విషయాల్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా, మనం బ్రతికినను చనిపోయినను మనం క్రీస్తుకు చెందవలసిన వారము. ఎందుకంటే ఈ లోకములో మనం దేవుణ్ణి ఎరిగిన వారు మనం చెప్పబడుతున్న మనము మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన కొరకు మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారు ఉంటున్నాం. మనం దేవుడి కొరకు బ్రతకకుండా ఈ లోకములో మన కొరకు మాత్రమే మనం జీవిస్తే మనం దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించలేము. మీకు ఎన్నోసార్లు చూపించాను. ఎందుకు అంటే
ఎవరైనా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే వారు తమ కొరకు తాము మాత్రమే బ్రతికేవారు కాదు. వారు బ్రతికే బ్రతుకు దేవుని కొరకు బ్రతికేదై ఉండాలి. అందుకనే ఎవరైతే తమ కోసం తాము బ్రతుకుతారో వాళ్ళెవరూ దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇలాక ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయములో యేసుప్రభువారు ఇలాగూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 20-21 వచనమండి. లూకా సువార్త 12వ అధ్యాయము 20-21 వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవను వగినని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండినని చెప్పెను. ఈరోజు మన కొరకు మనము సంపాదించుకునేవారమా, మన కొరకు మనం కూర్చుకునేవారమా, లేక మనం దేవుని కొరకు ఏమైనా సమకూర్చుకునేవారమా? నేను ఉదయకాల సమయంలో నేను బయటికి వెళ్ళాను, షాప్కి వెళ్ళాను అన్నమాట. ద్రాక్ష లేదంటే వెళ్తే ఆయన చాలాసేపు అక్కడ నిలబడవలసి వచ్చింది. బస్సు వస్తుందా లేదా, వెళ్ళిపోయిందా లేదా అని అనుమానంతో నేను కొన్ని నిలబడవలసి వచ్చి నేను ఒక 10 నిమిషాలు అక్కడ నిలబడినప్పుడు ఆయన అడిగాడు, సార్ మీకు పలానా ఆయన తెలుసా అని అడిగాడు. ఏమండి అలాగ అడిగారు అన్నాను. అదే ఆయన కూడా ఏదో దేవుని సేవ చేస్తాడట, ఆయన ఇలాగ ఉంటాడు, అలాగన్నాడు. సరే, చూశాను నేను కూడా అన్నాను. అవునండి, ఆయన పలానా ఆయన, ఆయనకి 2 ఆడపిల్లలు అన్నారు. సరే, ఏంటి చెప్పండి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగాను నేను. అదే ఆయన కూడా పాస్టర్ గారేనంట, ఆయన కూడా సేవ చేస్తాడండి అన్నాను. మరి ఇంకా అందులో ఇంకేముంది అన్నాను. ఏమోనండి, నాకు అలాగ అనిపించలేదు ఆయన చూస్తే అన్నాడు. ఆయన ఎప్పుడు ఇన్షర్ట్ మీద ఉంటాడు, ఆయన ఎప్పుడు ఇన్షర్ట్ కూడా తీయడైనా ఆయన చూస్తే ఆయన పద్ధతి నాకేం నచ్చలేదండి అన్నాను. అప్పుడు నేను చెప్పాను, సార్ ఈనాడు సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ఇంటింటికి ఓ సేవకుడు అయిపోయాడు. ఇప్పుడు ఏ వీధికి వెళ్దామన్నా 2-3 సంఘాలు తక్కువ లేవు. ఎవరింట్లో వాళ్ళే గుడి పెట్టేసుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళే పాస్టర్ అయిపోయారు. ఈ రోజుల్లో పాస్టర్ అంటే ఎవడెక్కరదు, బైబిల్ చదవగలిగిన వాళ్ళు అందరూ పాస్టర్లే. అర్థమైందా? ఇంటింటికి సేవకులే ఉన్నారు. సరే, నేను అన్నాను, సార్ నేనంటాను, నిజంగా దేవుని సేవ అనేది సమర్పణే కానీ సంపాదన కాదు. సేవ అనే ప్రధానికి అర్థం ఏంటో తెలుసా? సమర్పణే కానీ సంపాదన కాదు. ఈరోజు సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేనికోసం సేవ చేస్తున్నారు అంటే సంపాదన కొరకు మాత్రమే సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు సేవ చేస్తున్నారు అంటే జీవనోపాధి, ఇదొక పని. దేవుని సేవ అనేది ఇది జీవనోపాధి మాత్రము కాదు. దేవుడు ఎవరినైనా తన సేవ కొరకు పిలిచి ఉంటే వారు సమస్తమును విడిచిపెట్టి వారు జీవించినంతకాలము కూడా వారు ఏమీ లేకుండానే జీవించాలి. మీకు అంటే మన సహవాసంలోనికి వచ్చేటప్పుడు ఒక దేవుని సేవకుడు అనేవాడు ఎలాగ ఉండాలి అనేది వారు మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చేవారు. నువ్వు ఎప్పుడైతే దేవుని సేవకు వచ్చావో ఆ రోజే నువ్వు చనిపోయిన రోజు. నీ కోసం నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోకూడదు. నీకు ఉండడానికి ఒక ఇల్లు కోసం కానీ, నీకు సంపాదించుకోవడం జీవనోపాధి కొరకు కొంత డబ్బు కానీ, కొంత ఆస్తి కానీ ఈ లోకంలో నీకేది ఉండకూడదు. నువ్వన్నీ దేవుని కొరకు వదిలిపెట్టేసి నువ్వు రా. ఒకవేళ నీకు ఉందనుకో, అవన్నీ అమ్మేసి నువ్వు దేవుని పెట్టెలో వేసేసి, ఆ డబ్బులన్నీ నువ్వు దేవుని పెట్టెలో వేసేసి విశ్వాసముతో దేవుని వెంబడించు, ఆయన సేవకు రా అనేవారు. సేవకు వచ్చిన తర్వాత చెప్పేవారు, నువ్వు చచ్చిపోయేదాకా నీకేది ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడైనా నీ పేరు మీద ఏదైనా ఆస్తి కానీ, నువ్వు సంపాదించుకున్నట్టు కానీ, దేవుని సంఘాన్ని దుర్వినియోగము చేసినట్లు కానీ ఎప్పుడైనా నీ మీద నేరారోపణ మోపబడితే ఆ రోజు నీ మీద చర్య తీసుకుంటాం. ఎలాంటి చర్యో తెలుసా? దేవుని సేవల నుంచి ఇంక బయటికి పంపించేయడమే. ఇంక మెల్ల వేరే మాట అంటూ ఇంకేమీ లేదు. ఇంకా
నువ్వు అనర్హుడివి. దేవుడు నిన్ను ప్రేమించి నిన్నెంతో నమ్మి ఆ పరిచర్య కోసం దేవుడు నిన్ను పిలిచి ఆ పని నీకు అప్పగిస్తే, ఆ పనిలో నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండి నీకోసం నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు అంటే ఆ సేవకు నువ్వు పాత్రుడు కాదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అలా ఎంతోమంది సేవకులు గెంటేశారు. ఒకళ్ళని కాదు, నేను ఎంతోమందిని చూశాను. మార్టిన్ గారు ఎన్నో సంవత్సరాల సేవ చేసిన వారిని కూడా అలాగే బయటికి పంపాడు ఆయన. అవన్నీ నాకు అనవసరం. నువ్వు సేవకుడిగా తగిన లక్షణాన్ని నీకు లేనప్పుడు నువ్వు సేవకుడు ఎలాగవుతావు? నువ్వు బయటకు పోయి సేవ చేసుకుంటావో, లేకపోతే నువ్వు బయటకు పోతావో, నువ్వేం చేసుకుంటావో నువ్వు చేసుకో. అది నీ దానికి నువ్వు లెక్క చెప్తావు. నువ్వు మా దృష్టిలో, అంటే మా దగ్గర మాత్రం ఈ ఫెలోషిప్లో, ఈ సహవాసంలో నువ్వు ఉండడానికి అర్హుడివే కాదు, బయటికి గెంటేసేవారు. అలా ఒకళ్ళని కాదు, ఎంతమంది సేవకులు గెంటేశారు. పోవలసిందే, ఇంక సేవకుడికి మళ్ళీ నేను వెళ్ళను అని చెప్పడానికి ఏం అథారిటీ లేదు. మీ అందరికీ తెలుసు కదా. ఈ నర్సీపట్నంలో కూడా మొట్టమొదటిగా మార్టిన్ గారు ఎర్మోన్ నుంచి ఒక సేవకుని బయటికి పంపించాడు. అలాగే ఆయనే ఇప్పుడు శారదానగర్లో ఉన్న సేవకుడు. అలాగ బయటికి వెళ్ళాడు ఆయన. మార్టిన్ గారు ఆయన్ని బయటికి పంపించేశారన్నప్పుడు నువ్వు సేవకుడిగా ఉండడానికి అర్హుడివే కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని చెప్పాడు. అలాగా ఆయన బయటికి పోయి తన సొంతంగా తన సేవ చేసుకున్నాడు. అంతే తప్ప మార్టిన్ గారు బ్రతుకున్నంత కాలం కూడా ఎప్పుడూ కూడా దైవ సేవకులు కూడికి ఆయన రాలేదు. నాకు తెలుసు 2003 వరకు కూడా ఆయన ఎప్పుడు మార్టిన్ గారు బ్రతుకున్నంత వరకు దైవ సేవకులు కూడికి రాలేదు ఆయన. ఎందుకు అంటే ఒక సేవకుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, వాడే సేవకుడు. సేవకుడు అనేవాడు బ్రతికినంత కాలము దేవుడి మీద ఆధారపడి బ్రతకాలే తప్ప తనకంటూ తనకు జీవనోపాధి సంబంధమైన దేంట్లో కూడా చిక్కుకోకూడదు, ఏది చేయకూడదు, తన గురించి తను ఏది ఆశించకూడదు. అది ఖచ్చితంగా నేర్పించేవారు. ఏ రోజైనా నువ్వు అలాగ ఆశిస్తే ఆ రోజునే నిన్ను బయటకు పంపించేసేవారు. అది ఎవరైనా సరే సేవకుడిని అసలు ఒప్పుకునేవారు కాదు. అంటే అంత ఖచ్చితమైన సేవను నేర్పించారు. అందుకనే సేవ అనేది సంపాదన కాదు, సమర్పణ. నువ్వు దేవుడి కోసం ఏం చేసావు అనేదే కావాలే తప్ప నువ్వు దేవుళ్ళలోకి వచ్చి ఎంత సంపాదించేవనేది కాదు. సంపాదించే ప్రతి ఒక్కడు కూడా వాడు నిజమైన దేవుని సేవకుడే కాదు. మీకు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చూపించాను. నా తండ్రి యొక్క ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు అంటాడు ఆయన. మందిరము అనేది ఇది వ్యాపారపు ఇల్లు కాదు, ఇదేదో వ్యాపారము చేసే స్థలం కాదు. దేవుడు మందిరం అనేది ఆత్మీయంగా ఒక మనిషిని సిద్ధపరిచే స్థలం, అది మనల్ని సిద్ధపరిచే స్థలం అది. అందుకనే సిద్ధపరిచే వాళ్ళు అటువంటి తర్ఫీదు లేకపోతే ఇతరులను సిద్ధపరచలేరు. అందుకనే సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పగలుగుతూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే, మనం జీవించేది మన కోసం కాదు, మనం దేవుడి కోసం జీవించవలసిన వారు. ఈ రోజున ఒక విశ్వాసగా నువ్వెంత సంపాదించుకున్నా, ఈ భూమి మీద నీకేది కలిగి ఉన్నా ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేవు. అది నువ్వైనా నేనైనా. ఈ లోక సంబంధమైనది ఏది మనకు కూడా రాదు. బ్రతుకున్నంత వరకు మాత్రమే మనం ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈరోజు మనం బ్రతుకంతా దేనికోసం అంటే దానికోసమే. దేనికోసం అంటే ఈ లోక సంబంధంగా మనం ఏం సంపాదించాం, మనం ఏమి సమకూర్చుకున్నాం, మన పిల్లలకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఇది మన ఆశ అంతన్నా. కానీ ఈ లోకంలో నువ్వేమీ ఇవ్వకపోయినా నువ్వు కలిగి ఉన్నదే నీ పిల్లలకి ఇవి. ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్నదే ఆ దేవుణ్ణి. దేవుడి కంటే గొప్పది ఏదైనా ఉందా అంటే దేవుడి కంటే గొప్పది ఏమీ లేదు. నీ బిడ్డలకు నువ్వు దేవుణ్ణి ఇవ్వకుండా, నీ ఆస్తి దేవుడు కాకుండా మరికి నువ్వు దేన్ని సంపాదించుకున్నా ఈ లోకములో నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసం అంతా వ్యర్థమే. అందుకనే సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటి వచనం నుంచే మొదటి అధ్యాయంలోనే 7 సార్లు చెప్తాడు ఆ మాట, వ్యర్థము 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 అని ప్రసంగి నేను చెప్పుచున్నాను, సమస్తము వ్యర్థమే అంటాడు ఆయన. అలా మొదలుపెట్టి ఆ మొదటి అధ్యాయంలోనే 7 సార్లు అంటాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఈ సూర్యుని కింద మనుషుడు పడుతున్న పాటంతటి వలన తనకు కలిగే ప్రయోజనం ఏంటి తను సంపాదించుకుంది?
ఒకవేళ ఈ లోకంలో ఏదైనా నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ ఏది సంపాదించినా ఒకరోజు మనం ప్రాణం పోయినప్పుడు మాత్రం ఇవన్నీ వదిలిపెట్టి వెళతాం, మనం ఏది తీసుకెళ్ళాం. అందుకని ఈరోజు దేవుడు మరలా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ లోకంలో వదిలిపెట్టిపోయే వాటి మీద కాదు కానీ నువ్వు ప్రయాసపడేది, నీ వెంట వచ్చే వాటి గురించి ప్రయాసపడు. వదిలిపెట్టిపోయే వాటి గురించి కాదు ప్రయాసపడేది. ఎందుకో తెలుసా, మనం పోషిస్తున్న ఈ శరీరము కూడా మంది కాదు. మన ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ శరీరం దానికి ఇంక విలువేమీ లేదు. ఇంత పోషించాను, ఇంత కాపాడాను అని దీన్ని ఎంత మనం భద్రం చేసినా ఇది చెడిపోయే శరీరం ఇది. అందుకని ఈరోజు దేవాతి దేవుడిని యేసుప్రభువారు మరలా జ్ఞాపకం చేసేదంటే, మనం మన కొరకు బ్రతికేవారం కాదు. ఈ లోకాసువార్త 12వ అధ్యాయంలో ఈ ధనవంతుడి గురించి కూడా అదే చెప్తున్నాడు. తమ కొరకు కాక, సరే దేవుని కొరకు కాక తమ నిమిత్తమే సంపాదించుకునే వాడి యొక్క స్థితి కూడా అలాగే ఉంటుందంట. ఎలాగంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవను వగుతాయి? నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అనుభవిస్తారు? నువ్వు సంపాదించినంత ఎవరు తీసుకుంటారు? నువ్వేనా అనుభవిస్తావా? నీది కాని దాని కొరకు నువ్వెంతో ప్రయాసపడి సంపాదించి ఏం పట్టుకెళ్ళిపోతావు ఈ లోకంలో నుంచి? దేవుణ్ణి ఎరగని వారు అలాగే ప్రయాసపడుతున్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు అలాగే ప్రయాసపడుతున్నారు. ఎరగిన వారి కంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో ప్రయాసపడుతున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా మన ప్రయాసం అంతా ఏంటంటే విడిచిపెట్టిపోయే దాని గురించేనా మన ప్రయాసం అంతా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఈ భూమి మీద జీవించున్నంత కాలము నాకు చాలా అవసరము అంటాడు. ఇంకా నాకు బ్రతకాలని ఉంది అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మరణాన్ని గురించి ఆయన చెప్తూ ఇక్కడ కొన్ని విషయాలను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. చావైతే నాకు సంతోషమే కానీ, చావైతే నాకు ఇష్టమే కానీ, బ్రతకాలని కోరిక కూడా నాకు ఉంది. ఎందుకు బ్రతకాలంట? ఎందుకు బ్రతకాలని కోరుకుంటున్నాడు ఆయన? మీరు అక్కడ చదివారు, అక్కడ ఎందుకు ఆయన బ్రతకాలని కోరుకుంటున్నాడు? నాకు రాలేదు, అక్కడ ఆ మాట రాలేదు. అక్కడ ఉందో మీరు ఖచ్చితంగా చూడండి. అక్కడ నేను బ్రతుకుట ఇంకా నాకు ఫలసాధనమై ఉన్నది. అర్థమైందా? నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నానంటే ఇంకా నా ఫలాన్ని ఎక్కువ చేసుకోవడం కొరకు, ఇంకా నేను ఎక్కువగా సంపాదించుకోవడం కొరకు నేను బ్రతకాలి. ఏం సంపాదించుకోవడం? ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన సంపాదన కొరకు కాదు ఆయన చెప్పేది, ఆత్మ సంబంధమైన సంపాదన. నేను ఇంకా బ్రతికి ఉంటే అనేకులకి నేను క్రీస్తుని గురించి తెలియచేయగలుగుతాను, లేక అనేకుల్ని ఆత్మీయంగా నడిపించగలుగుతాను. ఇది కదా నాకు ఫలసాధనం అంటే ఏంటంటే అనేకుల్ని దేవుళ్ళలో నడిపించడము, వారిని ఆత్మీయంగా జీవింపచేయడము. దీనికి అది ఫలసాధనము. శరీర సంబంధమైన ఫలసాధనం కాదు. ఇంకా నేను బ్రతుకుంటే, ఇంకా నేను జీవిస్తే, ఇంకా నేను అంత సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను, ఇంకా నేను ఇలా చేద్దునేమో, ఇవన్నీ వ్యర్థం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఫలసాధనమైనది ఏంటి? నీకు లాభసాధనమైనది ఏంటి? నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు?
ఈ లోకంలో ఉన్న వాటి కొరక? ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారము, ఈ ఆస్తి, వీటి కొరక? మనం చచ్చిపోతే ఇవేవైనా మనం కూడా తీసుకెళ్తామా? ఇవేవైనా మనం కూడా వస్తాయంటావా? వీటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో, రేయింబగల్లో కూడా మన బ్రతుకంతా ఏంటంటే దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, దీని కొరక నీ బ్రతుకు, వీటి వల్ల నీకు ఉపయోగం ఏముంది అంటే ఈ లోకం వరకు నువ్వు బ్రతుకుతావేమో, కానీ వాటి వల్ల నువ్వు చనిపోతే ఈ లోకంలో నుంచి నీ కూడా వచ్చేది ఏమీ లేదు, ఏమీ పట్టుకెళ్ళవు. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ లోకంలోనికి మనం వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చేమేమో, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఖాళీగా వెళ్ళకూడదు. మనం దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందడం కొరకు ఈ భూమి మీద దేవుడి కొరకు మనం ఎంతో ప్రయాసపడవలసిన వారు ఉంటున్నాం. దేవుడి కొరకు మనం కష్టపడవలసిన వారు ఉంటున్నాం. దేవుడి కొరకు శ్రమ పడవలసిన వారు ఉంటున్నాం. అందుకని అంటాడు, నేను క్రీస్తులో నిజము చెప్పుచున్నాను, యేసు ప్రభువారి కొరకు నేను ఎంత శ్రమ పడుతున్నానో అంత ఆశీర్వాదము నాకు. ప్రభువులో నువ్వు ఎంత శ్రమ పడతావో ఇవన్నీ నీకు ఆశీర్వాదమే. దేవుని కొరకు మనం చేసింది ఏమైనా ఉందా? అదే అంటున్నాడు ఆయన. ఈ లోకముల నుంచి నువ్వేదైనా తెచ్చేదేంటో తెలుసా? నా కొరకు భూమి మీద నువ్వెంత ప్రయాసపడతావో, నా కొరకు నువ్వెంత శ్రమ పడతావో అదే నీకు బహుమానము. ఎందుకో తెలుసా? నువ్వు భూమి మీద నువ్వు దేవుని కొరకు చేసే ప్రతిదానికి దేవుడే నీ బహుమానాన్ని పరలోకంలో రెట్టింపు చేస్తున్నాడు ఆయన. దేవుడు పరలోకంలో నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పని విషయంలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని కొరకు వీరెంతో ప్రయాసపడ్డారట. వారు దేవుని యొక్క సువార్త పనిలో కానీ, దేవుని యొక్క సేవా పనిలో కానీ, దేవుని యొక్క సంఘములో ఆత్మల యొక్క రక్షణ కొరకే కానీ వీరెంతో ప్రయాసపడిన వారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కొరకు ఎంతగా ప్రయాసపడ్డారు కాబట్టి వారి పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉంటాయి. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన ప్రయాసము దేని గురించి? మనం ఈ లోకంలో విడిచిపెట్టి పోయే దానికోసమా, లేకపోతే నిత్యత్వంలో మనం సంపాదించుకునే దానికోసమా? ఈరోజు మన ప్రయాసం అంతా దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకంటే మనం రక్షించబడిన వారము, మనం రక్షణ లేని వారం కాదు. ఒకవేళ రక్షణ లేని వారు అలాగ ఆలోచించారు అంటే అదొక అర్థం ఉంది. రక్షించబడి దేవుని యొక్క రక్తం చేత కొనబడి దేవుని పిల్లలుగా చేయబడి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న మనమేం చిన్నవారమేమీ కాదు. అర్థమైందా? ఏ రోజు నువ్వు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తివి. నాకేం తెలియదు అని చెప్పడానికి ఏం ఆధారం ఏమీ కాదు. నీకు తెలియదు అనుకుంటే నువ్వు రక్షణలోనికి నడిపించబడినప్పుడు చెప్తాం నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేది. ఈరోజు నువ్వు రక్షణ పొందే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నువ్వు దాటిపోతే ఇంకా ఈ రోజుకి నువ్వు పసిపిల్ల వంటలా నమ్ముతాం మేము. మనం పసిపిల్లలం కాదు, మనం ఎదిగిన వారము. దేంట్లో ఎదిగావు? నువ్వు ఆత్మీయంగా ఎంతవరకు నువ్వు దేవుడి కోసం ఎదుగుతున్నావు? ఎదిగి నువ్వేం నేర్చుకుంటున్నావు? దేవుడు అదే అంటున్నాడు ఆయన. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ ఫలసాధనం ఏంటి? ఒకవేళ ఈ లోకంలో ఉండగా నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు అనుకో, ఈ లోకంలో నీ ఆస్తి పెరగడానికి, నువ్వు సంపాదించుకోవడానికి అది నీ ఫలసాధనం అవుతుంది. కానీ చచ్చిపోతే ఈ శ్రమ నీ కూడా రాదు. అదే దేవుని కోసం నువ్వు శ్రమ పడ్డావా, దేవుని కొరకు కష్టపడ్డావా,
మనము చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండగా మనం దేవుని కొరకు ఏమైతే చేసామో దాని ఫలితమే మనకు బహుమానము. ఈ భూమి మీద మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాము, అసలు మనం చేసేది ఏమైనా ఉందా? ఒక్కసారి సుపరీక్ష చేసుకో. రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా చేయబడ్డాం. ఏంటి మనం చేసే పని? ఏంటి మనం చేసే పని? చూసారా, ఈరోజు మన తల్లిదండ్రులు మనకి పెద్దవారిని చేసి పెంచి పెద్దవారిని చేసి ఈరోజు మనకి ఒక ఇంటి వారినిగా చేశారు. ఇంటి వారినిగా చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కోరేదేంటో తెలుసా? మన నుంచి సంతానాన్ని కోరుతున్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలకు కానీ సంతానం లేదనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారో తెలుసా? ఇంకెక్కడితో మా సంతానం పోయినట్టేనా? ఇంకెక్కడితో మాకు సంతానం లేదా? ఎందుకు దేవుడు మా సంతానాన్ని ఎలా చేశాడు? అందుకనే దేవుడు ఈ వివాహం అనే బంధము చేత బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి వారికి మళ్ళీ ఒక ఇంటి వారిని చేసి వారి చేత మన పిల్లలు కని వారి పిల్లలు ఇంకొక పిల్లలు కని ఇలా సంతానాభివృద్ధిని జరగాలి, సంతానం పెరగాలన్నమాట. వాళ్ళ వంశము వృద్ధి అవ్వాలి, వాళ్ళ వంశము వృద్ధి అవ్వాలన్నమాట. పలానార వంశము అంటే పలానార వంశము అనేది అలా కనపడుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ సంతానము నిలిచి ఉంటుందన్నమాట. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా నాలో నువ్వు ఎదిగి ఈరోజు నువ్వు నా ఇంట్లో నువ్వేం చేయగలుగుతున్నావు? నీ పని ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించవా? మన పని ఏంటంటే రక్షించబడ్డాం అంటే దేవుని మందిరానికి వెళ్ళడం, దేనికి కానుకలు వేసేయడం, దేనికి ఆ రక్త మాంసంలో పాలు పంపులు పొందడం, మళ్ళీ మనం వెళ్ళిపోవడం, మళ్ళీ మీటింగ్ అంటే రావడం, వెళ్ళిపోవడం, అంతేనా? మనం వినడము వెళ్ళిపోయే వారిమేనా? ఇంకా మనం ఏమైనా చేయవలసింది ఉందా? నా మాట అర్థమైందా? మనం వినేవారంగానే ఉండిపోవడమేనా? వినేసి వెళ్ళిపోవడమేనా? లేక దీని ద్వారా మనకి ఏమైనా దేవునికి మనం చేసేది ఏమైనా ఉందా? మనం దేవునికి ఏదైనా చేసేది ఉందా? ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు? మనం ఏం చెయ్యాలని? మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచించవా? మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు లేనోడు కదా. మనం ఎలాంటి వాళ్ళం అంటే దేవుడు లేనోడు కాబట్టి మనం ఏదో ఇచ్చేవలసింది ఆ గుడికి ఇచ్చేస్తే పోద్ది కదా, ఇంకంతే. నువ్వెప్పుడు దేవుడికి నువ్వేది లేనోడని ఇస్తలేదు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు 10వ భాగం ఇస్తున్నావు అంటే అది నీ కష్టార్జితంలో 10వ భాగం దేవుడికి ఇవ్వాలి. అంటే ఎందుకు ఇస్తున్నావు అంటే నిన్ను ఆరోగ్యముగా నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకునేలాగా, నీ పనులన్నీ నువ్వు చేసుకునేలాగా దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావు. కాబట్టి దానిలో నువ్వు సంపాదించుకున్న దాంట్లో 10వ భాగాన్ని దేవుడికి ఇస్తున్నావు అంతే. అదేనా ఎందుకు ఇమ్మన్నాడంటే మీకు సేవ చేస్తున్న ఆ దైవజనుడు దానిని ఆయన తింటాడు. అది ఆయనకి జీతము, అంటే ఆయనకి అది తినే అర్హత అయింది అంతే. మీరు వేసే 10వ భాగమే ఆయన జీవనోపాధి అన్నమాట. కాబట్టి అది దానికి వేస్తున్నారు తప్ప, అంతే తప్ప నేను బ్రతకడం కొరకు కాదు, దేవుడు బ్రతకడం కొరకు కాదు. మనం ఎలా చేస్తాం తెలుసా? నేను దేవుడికి ఇచ్చానండి, నేను ఇంత ఇచ్చానండి, అంత ఇచ్చానండి అంటారు. నువ్వేమి ఇచ్చావు దేవుడికి? నువ్వెంత ఇచ్చావు దేవుడికి? దేవుడు నీకెంత ఇస్తే నువ్వెంత ఇచ్చావు? అవన్నీ మర్చిపోతున్నావు. సరే, దేవుడికి నువ్వు ఇచ్చింది పెద్ద లెక్కేమీ కాదు. ఒకవేళ నువ్వు లెక్క వేసుకుంటే నీకు ఎక్కువైపు అవ్వచ్చేమో, కానీ అది దేవుడి దృష్టిలో చూస్తే దేవుడికి చాలా తక్కువ అది. ఇప్పుడు దేవుడు అడిగేది ఏంటంటే, నాకు ఇలాంటివి కాదు కావాల్సింది, భౌతికమైనది కాదు నాకు కావాల్సింది, ఆత్మీయమైనది. నా కొరకు నువ్వేం చేసావు? నా కొరకు నువ్వేం చేసావు? ఈరోజు మనము దేవుని యొక్క సంతానాన్ని మనం అభివృద్ధి చేయవలసిన వారు. దేవుడు ఎందుకు మనం రక్షించాడో తెలుసా? మనము దేవుని యొక్క సంతానాన్ని అభివృద్ధి చేయవలసిన వారు, దేవుని యొక్క సంతానాన్ని మనం పుట్టించవలసిన వారు. ఎంతగా మనం ఎక్కువగా పుట్టిస్తామో
అంతగా దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుతుంది. దేవుని యొక్క రాజ్యము స్థాపించబడ్డానికి గల కారకులు ఎవరంటే దేవుని ప్రజలే, ఆయన ప్రజలే. దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలుగా మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఆయన రాజ్యము కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఈరోజు మన ప్రయాసం అంతా మన మన మనల్ని, మన కుటుంబాన్ని ఆయన అభివృద్ధి చేసుకోవడానికి కాదు. చేసుకో, తప్పులేదు. ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు చేసుకో, కాదంటలేదు. అలాగే దేవుని కొరకు కూడా నువ్వు చేయాలి కదా. నీ కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో, నిన్ను పుట్టించి నిన్ను జీవాన్నిచ్చి ఇంతవరకు బ్రతికిస్తున్న ఆ దేవుడి కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? ఏది నీ ఆలోచన? రేపు మనం చనిపోతే ఈ లోకంలో నుంచి మనం దేవుడి దగ్గరికి ఏం పట్టుకుని వెళ్తాం? ప్రభువా, ఇదిగో నేను ఇంత ప్రయాసపడ్డాను నీ కొరకు, ఇంత కష్టపడ్డాను నీ కొరకు, నేను ఇలా చేశాను అనేది ఏమైనా ఉందా మనం చెప్పేది? లేకపోతే దేవుడు అంటాడు, నేను నీకేమిస్తాను చెప్పు. నా రాజ్యం నీకు కావాలంటున్నావు. నా రాజ్యంలోనికి నువ్వు రావాలి అంటే ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడమే చాలా కష్టం. అంత సులభమా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది? ఏదో చాలామంది అనేసుకుంటున్నారు, నేను బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాను, యేసుప్రభువారి దగ్గర నా పాపాలు ఒప్పేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాను. దానికి తగినట్లుగా నడుస్తున్నావా లేదా? దానికి తగినట్లుగా జీవిస్తున్నావా లేదా? ఇది నువ్వు స్వపరీక్ష చేసుకోవాల్సింది. ఇది లేకుండా ఏదో నేను నమ్మేసుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, గుడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటే నీకెలా దేవుడు పరలోకం ఇస్తాడు? పరలోకం అనేది శ్రమ పడేవారిది. దేవుని కొరకు కష్టపడేవారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు, అలాంటి వారి పేర్లే ఆ జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. అలాంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తారు. అంతేకాని సుఖ సంతోషాలతో జీవిస్తూ, ఈ లోకములో లోక సంబంధమైన సంపద కొరకు బ్రతుకుతూ, వీటి గురించి ఆలోచిస్తూ, వీటి గురించే అభివృద్ధి చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు. మీ అందరికీ తెలుసు ఆయన ఏం చెప్పాడు అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుడు సులభము అంటున్నాడు ఆయన. అంటే ఈ లోక సంబంధంగా ధనవంతులయ్యే వాళ్ళందరూ కూడా ఆస్తిని సంపాదించుకోవాలనుకునేవారు, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులను ఎక్కువ చేసుకోవాలనుకునేవారు, సుఖ సంతోషాలు అనుభవించాలనుకునే వాళ్ళు ఎవ్వరూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మనసంతా ఎప్పుడు ఏ లోక సంబంధంగానే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఎవరు దేవుడి రాజ్యంలో చేరలేరు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్నావు నా బిడ్డని అంటున్నావు, నా రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్నావు. ఇది నీకు తెలుసా? ఏంటో తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు బహుమానము పొందే వ్యక్తివి, నా రాజ్యములకు వచ్చే వ్యక్తివి. నా రాజ్యములకు నువ్వు రావాలి అంటే ఇక్కడ నా కొరకు నువ్వేం చేసావు? భూమి మీద నా కొరకు నువ్వేమైనా చేసావా? నా కొరకు నువ్వేమైనా చేసి ఉంటే దాని ఫలితాన్ని తప్పక నేను పరలోకంలో ఇస్తాను. నువ్వేమైనా పోగొట్టుకున్నావా? ఏమైనా నష్టపోయావా? నువ్వేమైనా దేవుని కొరకు నష్టపోయినా, నువ్వు దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడినా, నువ్వేదైనా దేవుని కొరకు నువ్వు శ్రమపడినా, ఇవన్నీ తను రాసి పెడుతున్నాడు. పలానా రోజు నా బిడ్డ నా కోసం ఎలా జీవించింది, నా కొరకు పలానా రోజు నా బిడ్డ ఎలాగ శ్రమ పడింది, నా బిడ్డ పలానా రోజు ఇలాగ నా కొరకు కష్టాలు పడ్డారు, ఇదిగో పలానా రోజు నా కోసం నా బిడ్డ ఎంత ఖర్చు పెట్టింది, ఇలా పలానా వారికి దేవుని సువార్తను అందించడం కొరకు నా బిడ్డ నా కొరకు ఇలాగ ప్రయాసపడింది. నువ్వు దేవుడి కొరకు చేసేవన్నీ రాసి పెడతాడట దేవుడు. నువ్వు చేసే మంచి పనులన్నీ రాస్తాడట. నువ్వు దేవుడి కోసం చేసినవన్నిటినీ దేవుడు గుర్తులు జ్ఞాపకం ఉంచుకుంటాడట. అది ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీకు నాకు ఫలసాధనం ఏంటో తెలుసా? మనం బ్రతుకుండడమే మన ఆస్తిని ఎక్కువ చేసుకోవడం. ఇది పర సంబంధమైన ఆస్తి, భూ సంబంధమైన ఆస్తిని కాదు. భూ సంబంధమైన ఆస్తిని నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? భూమి మీద దేవుడు నిన్ను పుట్టించినందుకు, ఈ భూమి మీద పుట్టించిన ప్రతి మానవాళికి వాళ్ళకి కావలసినవన్నీ దేవుడిచ్చాడు. ఈరోజు నీకే నాకు కాదు దేవుడు ఇవ్వడం. దేవుడు లేడన్నవాడు కూడా ఈరోజు ధనవంతుడే. మరి వాడికి ఎవడిచ్చాడు?
వాడికి దేవుడు ఇవ్వలేదా? వాడికి దేవుడు ఇవ్వకుండా వాడు సంపాదించాడా? దేవుడిస్తేనే వాడు సంపాదించుకున్నాడు. అందుకన్నాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను నా సూర్యుని ఉదయింపు చేసి నా వర్షాన్ని పడేలాగా నేను చేస్తున్నాను కదా. నేను అందరినీ భూమి మీద సృష్టించిన వారిని అందరినీ సమానంగానే చూస్తున్నాను. కానీ నన్ను నమ్ముకున్న వారిని మాత్రం ఇంకొక రెండంతలుగా నేను వారికి మేలు చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? దేవుణ్ణి ఎరగిన వారిని ఎరిగిన వారికి ఈ భూమి మీద కావలసినవన్నీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఎరిగిన వారికి మాత్రం, ఆయన నమ్ముకున్న వారికి మాత్రం రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఒకటి భూమి మీద, రెండు పరలోకంలో. దేవుణ్ణి ఎరగిన వారికి పరలోకం లేదు, వాళ్ళకి భూమి మీదే. దేవుని ఎరిగిన వారికి ఇక్కడ అనుభవిస్తారు, పరలోకంలో అనుభవిస్తారు. ఇది రెండంతల ఆశీర్వాదం. అందుకనే దేవుడు, నువ్వు దేవుని నమ్ముకోవడం వల్ల నీకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడితో యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండే సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వాలి అంటే ఆ రాజ్యమునకు తగినట్లుగా నువ్వు నడవడం నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు జీవించలేంది, ఇక్కడ దేవుడి కోసం నువ్వు బ్రతకలేంది, ఆ చనిపోయిన తర్వాత ఇంకేం ఇస్తాడు? మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం చచ్చిపోయామంటే ఇంకా మనం ఏ పని చేయడానికి మనకు అవకాశము ఉండదు. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు అంటాడు, మీరు చనిపోయిన తర్వాత మీ జ్ఞానమైనను ఉపాయమైనను తెలివైనను ఉపయోగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి బ్రతుకుండగానే, ఇక్కడే మీరు భూమి మీద ఉండగానే మీరు ఏది చేయాలనుకున్నా ఇక్కడ మాత్రమే చేయండి. చనిపోయిన తర్వాత అది ఏది చేయడానికి ఉండదు అనే విషయాన్ని ఎంతో స్పష్టముగా ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు అన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు ఆయన ఆ మాట చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. మనం చనిపోయినప్పుడు మన జ్ఞానమైనను తెలివైనను ఉపాయమైనను మనం ఉపయోగించలేము అంటాడు ఆయన. చూడండి, ఆ మాట మీద చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలోనే చెప్తాడు ఈ మాటను. 9వ అధ్యాయము 10వ వచనం అండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ఖచ్చితం. చచ్చిపోయిన తర్వాత ఆలోచిస్తాను, చనిపోయిన తర్వాత చేస్తాను, చనిపోయిన తర్వాత చూస్తాను, అప్పుడు గురించి ఆలోచిస్తాను అనడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడడానికి శరీరం ఉండాలి కదా. ఆత్మ ఒకటే అదేమీ చేయలేదు, ఆత్మకు శరీరం కావాలా ఏ పని చేయాలనుకున్నా. అందుకనే దేవుడు అన్నాడు,
ఈ శరీరములో మనల్ని ఎందుకు పెట్టాడంటే, శరీరములో ఉన్నంతకాలము దాని ఫలితాన్ని నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే అప్పుడే నీ ఆత్మ సుఖంగా ఉంటుంది. అందుకనే దేవుడు అన్నాడు, పాపపుణ్యాలు అంటే నరకము స్వర్గము అనేది దేన్ని బట్టి నిర్ణయించబడిందంటే ఈ భూమి మీద బ్రతికే దాన్ని బట్టే. ఈ శరీరముతో ఉన్నప్పుడే నువ్వు స్వర్గానికైనా నరకానికైనా వెళ్తావు. అంటే ఇక్కడే తీర్మానం చేసుకో, నువ్వు స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అనేది ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఈ శరీరాన్ని నువ్వు దేని కొరకైతే ఉపయోగిస్తావో దానికే నువ్వు వెళ్తావు. అది పాపానికి ఉపయోగిస్తే నరకానికి పోతావు, అది మేలు కొరకు ఉపయోగిస్తే స్వర్గానికి వెళ్తావు. అందుకనే ఈ భూమి మీద బ్రతుకుండగానే నువ్వు ఆలోచించాలా. చనిపోయిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముండదు. ఎందుకంటే శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేస్తారు, కాల్చేస్తారు, ఇంకా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇంకా. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నా రాజ్యమునకు వచ్చేటప్పుడు ఏం పట్టుకొని వస్తావు? ఏంటి నువ్వు తీసుకొచ్చేది ఈ భూమి మీద నుంచి? నువ్వేమైనా తీసుకొస్తావా? నిజమే తండ్రి, నా ప్రయాసము, నీ కొరకు నేను పడిన ప్రయాసం అంతా నేను తీసుకొస్తాను. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాస పడతావో దాని ఫలితాన్నే నువ్వు పొందుతావు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు ఆఫ్రికా దేశము ఆయన దేవుని సువార్తను ప్రకటించడం కొరకే యవన కాలంలో వెళ్ళాడనమాట. ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి. ఆయన వెళ్ళినప్పుడు మిషనరీ వారు ఆయన ఎంతో సన్మానము చేసి ఆ ఇంగ్లాండ్ నుంచి ఆయన కావలసినవన్నీ ఇచ్చి వాడదాకా ఆయన సాగనంపి ఆఫ్రికా దేశాన్ని పంపించారు. రమారమి ఆయన 50 సంవత్సరాల పైనే ఆఫ్రికా దేశంలో సేవ చేశాడు. ఆయన ఆఫ్రికా దేశంలో ఎంత సేవ చేశాడు అంటే, ఆ రోజుల్లో లండన్లో తనకి మరి కార్ల మీద లేకపోతే తన సొంతంగా బైకుల మీద తిరిగే అంత సుఖమేమీ లేదు ఆయనకి. కాలినడకే, ఎంత దూరమైన కాలినడకను నడిచేవాడట దేవుని సువార్తను ప్రకటించుకుంటూ. ఎంతో ప్రయాసపడి ఒక్కొక్క రోజు ఆయనకు ఆహారం లేకుండా, ఒక్కొక్క రోజు నిద్ర లేకుండా ఎన్నో కష్టాలు పడి అలాగా ఆఫ్రికా దేశంలో తన శక్తిని, తన బలాన్ని, తన తెలివిని, తనకున్న సమస్తాన్ని దారపోసి 50 సంవత్సరాలు సేవ చేసి ఆయన తిరిగి వృద్ధాప్యంలో తిరిగి మరలా ఇంగ్లాండ్కి రావాలనుకున్నాడు అనమాట. లండన్కి వచ్చేయాలనుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, ఇంక చాలు, తిరిగి నేను వెళ్ళిపోతాను. చివరి దశలో నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయి నేను మరణించాలి అని ఆయన తిరిగి లండన్కి బయలుదేరాడనమాట. సరే, ఆయనకి లండన్కి బయలుదేరినప్పుడు ఆఫ్రికా నుంచి మరలా అదే షిప్లో ఆయన బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈయన ఎక్కిన వాడలోనే ఒక రాజకుమారుడు కూడా ఎక్కాడనమాట. వాడ ఆయన రాజకుమారుడు ఈ ఆఫ్రికా దేశానికి 3 నెలలు వచ్చాడనమాట. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, వేట నేర్చుకోవడానికి ఆయన లండన్ నుంచి ఆఫ్రికా దేశం వెళ్ళి ఆ 3 నెలలు ఆ అడవిలో జంతువులు కాలుస్తూ ఎంతో సంతోషంతో ఎంజాయ్ చేస్తూ ఈ 3 నెలలు గడిపి, ఈ 3 నెలలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈయన కూడా లండన్కి వెళ్తున్నాడు అనమాట, అదే షిప్లో రాజకుమారుడు కూడా. సరే, ఇద్దరు లండన్ వెళ్ళారు. ఆ ఇద్దరు లండన్ వెళ్ళినప్పుడు ఆ షిప్ యార్డ్ దగ్గర, ఆ షిప్ ఆగే స్థలం దగ్గర రాజకుమారుడు వస్తున్నాడు కాబట్టి తిరిగి లండన్కి ఆ రాజుగారు ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి ఎన్ని వాయిద్యాలు, అనేక మంది సైనికుల్ని, అనేక రకాలైన వాహనాలను పంపించి ఆ రాజకుమారుని ఎంతో ఘనముగా షిప్ దిగ్గానే అక్కడి నుంచి ఆయన మేళ తాళాలతో ఆయనకి ఎన్నో వందనాలు చేస్తూ ఎంతో సగౌరవంగా ఆయన మర్యాదపూర్వకంగా ఆయన కారు ఎక్కించి ఆయన ముందు కొన్ని వేల మంది సైనికులు నడుస్తూ ఘనంగా తీసుకెళ్తున్నారన్నమాట. ఆయన అడిగాడు, ఈ మిషనరీ సేవకుడు, ఏంటండి ఇదంతా అంగమ్మ చేస్తున్నారు, ఏం జరిగిందంటే, ఇదే షిప్లో రాజకుమారుడు దిగాడు, ఆ రాజకుమారుని రాజుగారు సన్మానం చేసుకుంటూ మరలా ఇంటికి తీసుకెళ్తానంటే, ఎందుకు వెళ్ళాడు రాజకుమారు అంటే, ఆఫ్రికా దేశం 3 నెలలు ఆయన వేట కోసం వెళ్ళాడు. ఆయన సరదాగా ఆయన తిరిగి వస్తున్నప్పుడు తండ్రి తన ఇంటికి వస్తున్నాడు కాబట్టి కొడుకుని మళ్ళీ ఘనంగా తీసుకెళ్తున్నాడు అని చెప్పారు. సరే, అది విన్నాడు ఈయన. సరే, ఈయన కూడా వాడ దిగినప్పుడు ఆయనకి రమారమ్మి 80 సంవత్సరాల వయసు వచ్చేసిందేమో. పాపం ఆయన లగేజీ కూడా ఆయన మోసుకోవడానికి అవకాశం లేదు, అంత ముసలివాడు అయిపోయాడు. కాబట్టి
పోనీ ఎవరైనా వచ్చారా తను ఎదుర్కోవడానికంటే ఎవ్వరూ రాలేదట. సాగనంపునప్పుడేమో ఎంతో ఘనంగా సాగనంపారట, కానీ ఆయన మరలా లండన్ తిరిగి వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రాలేదట. పాపం ఆ షిప్పులో నుంచి ఆ లగేజ్ ఆయనే దించుకొని ఆయన మరలా రోడ్డు మీదకి వచ్చి తన లగేజీతో తన ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు అలాగే ఇంటికి వెళ్తున్నాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన మనసులో చాలా బాధ అనిపించిందంట. ప్రభువా, నేను 30 సంవత్సరాల వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా సంపాదన, నా ఉద్యోగము, నా చదువు అన్నీ వదిలేసి నేను నీ కొరకు సేవ చేద్దామని ఏమీ లేని పేద దేశమైన ఆ ఆఫ్రికా దేశాన్ని కోరుకొని అక్కడికి వెళ్ళి అలాంటి పేద ప్రజల మధ్య ఎన్ని కష్టాలు అనుభవించాను నేను. తిండి లేక, ఇల్లు లేక, సరైన నివాసము లేక, సరైన నిద్ర లేక, నా ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాను. నా శక్తి అంతా, నా బలమంతా, నా శ్రమంతా నీకోసం 50 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. 50 సంవత్సరాలు నేను కష్టపడి ఇంత ముసలి వయసులో తిరిగి మరలా నేను లండన్కు వస్తూ ఉంటే ఒక్కరినైనా నువ్వు పంపించావా నన్ను ఎదుర్కోవడానికి? నా లగేజీ తీసుకోవడానికి ఒక్కరినైనా పంపించావా నువ్వు? ఇంతకీ నేను నీ సేవ చేస్తే నాకు వచ్చిన ఫలితం మీద, ఇదేనా నువ్వు నాకు చేసిన మర్యాద, ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన ఫలితము అని ఈయన మనసులో చాలా బాధపడి దేవుడితో మాట్లాడాడట. అప్పుడు చెప్పాడట దేవుడు, నిజమే కదా, నువ్వు అనడంలో తప్పులేదు, నువ్వు అనడంలో తప్పులేదు. ఇప్పుడు నువ్వు ఇంకా భూమి మీదే ఉన్నావు, ఇంకా నీ తండ్రి ఇంటికి నువ్వు రాలేదు. నువ్వు నీ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు చూడు, అప్పుడు నిన్ను ఎంత సన్మానంగా తీసుకెళ్తానో. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్న ఒక రాజు కుమారుడు తన కుమారుడు వస్తున్నాడంటే అంత గొప్పగా ఎదుర్కొన్నాడు నువ్వు చెప్తున్నావు కదా. అతడు భూమి మీద తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. కానీ నువ్వు 50 సంవత్సరాలు నా కోసం నువ్వెంత శ్రమ పడ్డావో, ఎంత కష్టపడ్డావో నాకు తెలియదా? నేను చూడలేదా? నువ్వు ఆ భూమి మీద నుంచి నా రాజ్యం వచ్చేటప్పుడు నీ తండ్రి దగ్గరికి, నా దగ్గరికి వస్తావు కదా ఒకరోజు, ఏదో ఒకరోజు ఈ భూమి మీద నీ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు అప్పుడు చూడు, నేను నిన్ను ఎంత ఘనముగా తీసుకెళ్తానని నేను నిన్ను. ఎందుకో తెలుసా? నువ్వు నా తండ్రి నా ఇంటికి వస్తున్నప్పుడు నేను నిన్ను ఎంత మర్యాద చేస్తానో తెలుసా? కొన్ని కోట్ల దేవతలు పంపిస్తాను నీకు సన్మానం చేయడానికి, నిన్ను గౌరవంగా తీసుకురావడానికి, నీవు నా దగ్గరికి తీసుకురావడానికి కొరకు నేను ఎవరిని పంపిస్తానో తెలుసా? మనుషుల్ని కాదు పంపించేది, నా దూతలు పంపిస్తాను నేను నీకు. ఆ రోజు చూడు, నా దూతలు నిన్నెంత ఘనంగా తీసుకొస్తాయో అని దేవుడు ఆయనకి చెప్పాడట. అప్పుడు ఈ దైవజనుడు చాలా బాధపడ్డాడట. నిజము కదా, వాడు రాజకుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి తన తండ్రి అలా తీసుకెళ్ళాడు. నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కదా, ఇంకా నేను శరీరంతో ఉన్నాను కదా. నిజమే, ఏ రోజునైతే నేను నా తండ్రి ఇంటికి వెళ్తానో ఆ రోజు నా తండ్రి నన్ను కనపరుస్తాడు. అర్థమైందా? ఇది మన ఇల్లు కాదు, ఇది మన స్థిర నివాసము కాదు. ఈ భూమి మీద ఏది మన శాశ్వతమైనది లేదు. మనకొక రోజు మన స్థిరమైన నివాసము పరలోకమందు మనకున్నది, ఇక్కడ లేదు కదా. మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం అండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైన నివాసము పరలోకమందు మనకుంది. ఇది మన నివాసము కాదు, ఇది స్థిరమైనది కాదు, ఇది టెంపరీ, కొంతకాలం ఉండడానికి వచ్చామంతే. అందుకని భూమి మీద అంటాడు, మీరు భూమి మీద యాత్రికులను పరదేశులై ఉన్నారని మర్చిపోవద్దు. ఇది మనం యాత్ర చేయడానికి వచ్చిన సమయం. ఈ యాత్ర చేసే సమయంలో నువ్వు దేవుని కొరకు ఎంతగా నువ్వు జీవిస్తావో ఆ ఫలితమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అనుభవిస్తావు. అంతేకాని నువ్వు సంపాదించుకొని ఈ లోకంలో అన్నీ కూడబట్టుకొని చనిపోతే
నీకు దేవుడి దగ్గర ఏమీ లేదు, ఉండదు కూడా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడకుండా నీ కోసమే నువ్వు ప్రయాసపడి చనిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు ఏమిస్తాడు? అవ్వదు. అందుకనే మీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు బ్రతికినంతకాలం ధనవంతుల్లాగే బ్రతకాలి అనుకుంటే ధనవంతుల్లాగే బ్రతికి నరకానికి పోవాలి. లేదు, బ్రతికినంతకాలం లాజరు వలె బ్రతికి నువ్వు పరలోకమే పోవాలనుకుంటే లాజర్లాగే బ్రతకాలి. అంతేనా? నేను భూమి మీద ధనవంతుల్లాగా బ్రతుకుతాను, చచ్చిపోయిన తర్వాత లాజర్లాగా పరలోకం వెళ్ళిపోతానంటే ఎలాగవుద్ది? అవ్వదు. నువ్వు ధనవంతుల్లాగే బ్రతికాలి అనుకుంటే నువ్వు ధనవంతుల్లాగే బ్రతికేసి వెళ్ళిపో, నరకం తప్పదు. నువ్వు దరిద్రుడైన లాజరు వలె బ్రతకాలి అనుకుంటే లాజరు వలె బ్రతుకు, పరలోకం వెళ్తావు. అంతేకాని నేను ధనవంతుల్లాగా బ్రతికేసి పరలోకం వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందండి? నువ్వు అనుకుంటే ఎవరిస్తారు నీకు? నీకు ఇచ్చేవాడు దేవుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వేం బ్రతుకుతున్నావు? ఎంతసేపు అండి మనం ప్రాణం పోవడం. నిజంగా ఒక్కొక్క ప్రమాదాలు చూస్తున్నాం కదా, పేపరు న్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత తేలిగ్గా చచ్చిపోతారా ప్రాణం? నేను మొన్న ఒక పేపర్ చూశాను, ఈ గాజువాక దగ్గర కోరమనపాలెం దగ్గర ఒక బస్సు ఇద్దరిని లాక్కుపోయింది, 30 మీటర్ల దూరం తీసుకుపోయింది, చచ్చిపోయారు ఇద్దరు. ఒకడేమో పాపం ఆయనేమో ఇంజనీరు మేనలుడు, రెండో వాడేమో ఆయనకు జాబ్ అనమాట, ఆయన కూడా మంచి జాబ్ చేస్తున్నాడు, ఆయన వైజాగ్లోనే. చాలా చిన్న వయసు, పెళ్లి చేసుకొని 1 రోజులు అయ్యిందంట. భార్యను అత్తగారింటికాడ పెట్టాడట. 1 రోజులు అయిపోతే అత్తగారింటికాడ తిరిగి తెచ్చుకుని అమ్మగారింటికి తెచ్చుకుంటాడనమాట. ఈ లోపులోనే బస్సు యాక్సిడెంట్ అనమాట. పాపం వీళ్ళదేమీ తప్పు లేదు, బస్సుడు వచ్చి కొట్టేశాడంతే. స్పీడ్గా వచ్చి కొట్టాడు బస్సుడు, 30 మీటర్ల వరకు లాక్కెళ్ళిపోయాడు. ఇద్దరు స్పాట్లో చచ్చిపోయారు. ఇద్దరి మీద నుంచి ఎక్కేసిందంతే బస్సు. చాలా బాధ. 1 రోజులు అయ్యిందంటే పాపం పెళ్లి చేసుకొని. ఆలోచించు, ఇలా ఒకటి కాదు. నేను కొండపల్లి వెళ్తే కొండపల్లిలో చెప్తున్నారు, బాబు పలానా రోజు పలానా ఆమె చచ్చిపోయింది. ఏ అమ్మ అంటే, ఏమీ లేదో హాస్పిటల్కి వెళ్ళింది డెలివరీకి అని, ఆపరేషన్ చేశారు, చేసుకని బిడ్డ బతికింది, కొడుకు పుట్టాడు, తల్లి చచ్చిపోయింది. అలా చేశారు? మంచి హాస్పిటల్ కదా, గోకవరంలో మంచి హాస్పిటల్కే తీసుకెళ్ళారు, చచ్చిపోయారు. ఉద్యోగం, గవర్నమెంట్ జాబు, తొలుసూరు కానుపు, ఏమైనా రక్షించాయంటావా? జాగ్రత్త. మనం ప్రాణం పోవడానికి మన ఆస్తి, మన ఉద్యోగము, మన డబ్బు, మన మనుషులు, మన కుటుంబం ఈ ఎవ్వరూ కాపాడరు. నిన్ను కాపాడేది ఎవరో తెలుసా? ఒక్క దేవుడే. ఈ రోజు వరకు ఇంకా మనం భూమి మీద బ్రతుకున్నాము అంటే దాని కారకుడు ఎవరో తెలుసా? ఆ దేవుడే. ఆ దేవుడు దయ లేకపోతే ఎప్పుడో మనల్ని లోకం మర్చిపోయేది. మనం అనుకుంటున్నాం మన శక్తి, మన బలము, మన డబ్బు, మనకి ఉన్న వాటిని బట్టి బ్రతుకున్నాం అనుకుంటున్నావా? లేదు. నువ్వు నేను ఇంకా భూమి మీద బ్రతుకున్నాము అంటే ఆ దేవుడే. ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకుంటావేమో. ఏమో తెలుసా? నీ ఫల సాధన ఎక్కువ చేసుకుంటావని ఇంకా భూమి మీద బ్రతికిస్తున్నాను నేను. నిత్యత్వంలో నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలని నేను భూమి మీద బ్రతికిస్తున్నాను నేను. నువ్వేమనుకుంటున్నావంటే, భూమి మీద బ్రతికితే ఇంకా నేను సంపాదించాలా, ఇంకొక సంవత్సరం గడితే ఇంకా నేను ఎక్కువ సంపాదించాలా. ఇదా మన ఆలోచన ఎలాగుందో తెలుసా? ఒక్కోనొక సంవత్సరం ఉండి ఒక్కోనొక దేశమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించుకొని తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మనం. మన ఆలోచన ఎంత ఎలాగో తెలుసా? ఇంకొక సంవత్సరం దేవుడిగా నా ఆయుష్కాలం పొడిగిస్తే ఇంకొక సంవత్సరం ఇంకెక్కువ సంపాదిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అదే చెప్తాడు ఆయన, 15వ వచనంలో. ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండి అని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు ఏం తెలియను. మీ జీవం వేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు కారా? ఎప్పుడైనా ఆలోచించవా? ఈ రోజు వరకు ఇంకా నువ్వు భూమి మీద నేను బ్రతుకున్నామంటే దేవుడు దయ. చచ్చిపోయే వాళ్ళందరూ మనకంటే బలహీనులేమీ కాదు, వాళ్ళేమి దేంట్లోని తక్కువేమీ కాదు, కానీ వారు మరణించి వెళ్ళిపోతున్నారే. ఇంతమంది మన కళ్ళెదురుగుండా మరణాలు జరుగుతున్నా
మనకేమైనా అనిపిస్తుందంటవా? ఒకవేళ ఏ రోజైనా నా ప్రాణం పోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఏంటి నా జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందంటవా? నేను దేవుడి దగ్గరికి వెళ్తే నేను మేలు పొందగలనా? దేవుడు నాకేమైనా ఇస్తాడంటవా? నువ్వు దేవుడికి దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి కదా. అందుకని అంటాను, నువ్వు దేవుడి కోసం ఎంత శ్రమ పడతావో, ఎంత కష్టపడతావో, ఎంత నష్టపోతావో, ఇవన్నీ నీకు ఆశీర్వాదమే, ఇవన్నీ నీకు దీవెన. ఒక నిజమైన దేవుని సేవకుడు లేక ఒక నిజమైన దేవుని బిడ్డ అలాగే జీవించేవాడు. ఈ లోకము తమకు యోగ్యమైనది కాదనుకుంటారు. మాకు అక్కర్లేదు. ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు నా దృష్టి. నిత్యత్వంలో దేవుడి కోసం నేను బ్రతకాలి. అక్కడ నేను సంపాదించుకోవాలంటే ఇక్కడ నేను కష్టపడాలి దేవుని కొరకు. కాబట్టి మర్చిపోకు, ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం. మనం పోయే ముందు మనకు కూడా ఏమొస్తాయంటావు? మనం సంపాదించుకున్నది ఎవరైనా మనకు కూడా వస్తారా? ఏదైనా మనం కూడా పట్టుకెళ్తామా? అయితే దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వేదైతే ప్రయాసపడతావో అదే నీ కూడా వస్తాయి, నీ క్రియలు నీ కూడా వస్తాయి. నా కొరకు నువ్వు చేసో చూసావు నీ క్రియలు, ఇవన్నీ నీకు బహుమానం కలిగిస్తాయి. అందుకని అంటున్నాడు, నువ్వు చేసినవన్నీ నేను రాసి పెడుతున్నాను. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పడిన ప్రయాసానికి రావాల్సిన బహుమానం ఇస్తాను. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్ష చేసుకుందాం. మనకి ఏది ఫల సాధనం? దేని గురించి మనం ప్రయాసపడుతున్నాం? భౌతికమైన దాని కొరకైనా, ఆత్మీయమైన దాని కొరకు లేదా? ఒకవేళ భౌతికమైన దాని కొరకే ప్రయాసపడితే ఒకరోజు మనం ప్రాణం పోయినప్పుడు ఇవన్నీ వదిలేసిపోతాం, మనకు కూడా ఏమీ రాదు. అప్పుడు అంటాడు, లోకములో ఎంతో సంపాదించావు, ఎంతో కలిగి ఉన్నావు, నీ కూడా ఏం తెచ్చావు? వెర్రివాడా, ఇవన్నీ నీది కాదని నేను అక్కడే చెప్పాను కదా. అప్పటికైనా నువ్వు నా మాట విన్నావా? అప్పుడు నా మాట వినలేదు. ఏదో అలా చెప్తారు, వాళ్ళు చెప్పేదేంట్లే, వాళ్ళు చెప్తే మనం వినడమేంట్లే అనుకున్నావా? అవన్నీ నా మాటలు కదా చెప్పినవి, నా మాటలే కదా చెప్పారు. అవి నీకు వెర్రి మాటల్లా కనిపించాయి. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావు. ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇయ్యి, మరలా భూమి మీదకి వెళ్తాను, నీ కొరకు ప్రయాసపడతాను, నేను కష్టపడతాను, అప్పుడు నేను జీతం తీసుకుంటాను. అప్పుడు అంటాడట, నీ శరీరం ఉందా? నీ ఆత్మను తిరిగి పంపిస్తాననుకో. దానికి శరీరం ఏది? దాన్ని కాల్ చేశారు, అది నీ రోజులు అయిపోయి కుళ్ళిపోయిందే. ఆ శరీరంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు చెప్పు? చనిపోతే మరలా నీకు అవకాశం లేదు, బ్రతుకుండగానే దాని అవకాశము. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. ఈ మిగిలిన జీవితాన్నైనా దేవుడి కొరకు కష్టపడు. దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో అనేక ఆత్మల యొక్క రక్షణార్థముగా ప్రయాసపడ్డాను ప్రయత్నించి. నువ్వెంత ప్రయాసపడతావో అదే నీకు ఆశీర్వాదం. దేవుని సేవలో నువ్వెంత సహకారిగా పనిచేస్తావో అదే నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఆ రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు దీవించి ఆ రీతిగా దేవుడు సహాయం చేయను కాక. కొంత సమయం మనంగా పరిశీలన చేసుకొని